సో చాలా మంది నిద్రలేమితో ఇన్సోమ్నియాతో బాధపడుతున్నారు. అసలు ఇన్సోమ్నియా అంటే ఏంటిది, దాని గురించి చూద్దాం ఇప్పుడు. సో ఎవరికైతే నిద్రపోవడం అనేటువంటిది వెరీ డిఫికల్టీగా ఉండడం అనేటువంటిది, అదేవిధంగా మధ్యలో లేస్తూ నిద్రపోవడం అనేటువంటిది, డిస్టర్బెన్స్ ఆఫ్ ది స్లీప్ కానివ్వండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ ఒక టైంకి కరెక్ట్ గా ఆ ఏదో గంట కొట్టినట్టుగా లేవడం అనేటువంటి, ఇవన్నీ కూడా నిద్రకి సంబంధించినటువంటి సమస్యలు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ డే అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉండడము, అండ్ మధ్య మధ్యలో నిద్ర వస్తున్నట్టుగా టైర్డ్నెస్ అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అదే విధంగా ఆ ఆవలింతలు వస్తూ ఉంటాయి, ఏదైనా ఇరిటేషన్ వస్తుంటుంది, నిద్ర సరిగ్గా ఉండదు కాబట్టి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, హెడేక్ వస్తూ ఉంటుంది. సో ఏదైనా పని మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటి చేయలేకపోతుంటాము. మళ్ళీ నైట్ సరిగ్గా నిద్ర ఉండదు కాబట్టి డే టైంలో నిద్రపోవాలని చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ రకంగా ఒక రోజు రాత్రి సరిగ్గా పోకపోవడం వల్ల నెక్స్ట్ రోజు జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. కాకపోతే కొందరిలో క్రానిక్ ఇన్సోమ్నియా అంటారు అనమాట. చాలా రోజుల నుంచి నిద్ర లేకుండా బాధపడే వాళ్ళు ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి అసలు ట్రీట్మెంట్స్ అనేటువంటి అవైలబిలిటీ ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదంలో చిన్న చిన్న చిట్కాలు అవైలబుల్ ఉన్నాయి. సో అసలు ముందుగా ఈ నిద్రలేమికి సంబంధించినటువంటి కారణాలు ఎందుకు వస్తుంది అనేటువంటిది చూద్దాము. సో ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి నిద్రకు సంబంధించినటువంటి ఆటంకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. కొందరు ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటారు అనమాట. కొంచెం ఏదైనా ఎమోషనల్ డ్యామేజ్ అయినప్పుడు కానివ్వండి, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసేటటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి నిద్రలేమి సమస్యలు ఉంటాయి. అదేవిధంగా లైఫ్ స్టైల్లో కూడా కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్ లైఫ్ స్టైల్ అనేటువంటిది చాలా మందికి కాఫీ తాగడం అనేటువంటిది, ఓకేనా, కెఫీన్ అనేటువంటి అలవాటు ఉంటుంది. అదేవిధంగా స్మోకింగ్ అలవాటు, అదేవిధంగా మద్యపానం యొక్క అలవాటు ఉంటుంది అనమాట. ఇవి చేయడం వల్ల కూడా మనకు నిద్రకి ఆటంకం అవుతుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, లైక్ ఎక్కువగా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే సివియర్ హెడేక్ ఉన్నప్పుడు కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు కానివ్వండి, ఛాతీలో మంట లాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాత్రి అంతా కూడా నిద్ర ఉండదు. కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్, కొన్ని మందులు వాడడం వల్ల కూడా ఇలాంటి కొన్ని నిద్రకు సంబంధించినటువంటి ఆటంకం అనేటువంటిది అవుతుంది అన్నమాట.